మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 11 రోజుల దీక్షలకు మద్దతుగా గుంతకల్లు జనసేన పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణం రాజేంద్రనగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జరిగిన అవకతవకలను నిరసిస్తూ చేస్తున్న దీక్షలకు మద్దతుగా గుంతకల్లు జనసేన పార్టీ సీనియర్ నాయకులు పూల రమణ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ నిందితులను కఠినంగా శిక్షించాలని అంటూ ఆ వెంకటేశ్వర స్వామి వారిని వేడుకున్నారు జనసేన నాయకులు. తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ చేసి అపవిత్రతకు వడిగట్టిన వారిని కఠినంగా శిక్షించాలని జనసేన పార్టీ గుంతకల్ నియోజకవర్గం సీనియర్ నాయకులు పూల రమణ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ గుంతకల్ నియోజకవర్గ సీనియర్ నాయకులు పూల రమణ మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో టీటీడీ పాలక మండలి లడ్డూ ప్రసాదం అపవిత్రమైన పదార్థాలు కలిపి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపించారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం అపవిత్రం చేసిన వారు త్వరలోనే శ్రీవారి ఆగ్రహానికి గురి కావడం ఖచ్చితంగా జరుగుతుందన్నారు. ఇటువంటి చర్యలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించి భక్తుల మనోభావాలు కాపాడాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు పూల రమణ, జనసేన నాయకులు వక్కల ఉమ, బద్రి, గోపి, గోవిందరాజులు, వీరాంజనేయులు, బాలాజీ, ఎర్రస్వామి, సురేష్, భీమా, లక్ష్మణ్, రవి, వేణు, కళ్యాణ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా మరి చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా కూడాను పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి అవకతవకల మీద చాలామంది చాలా బాధపడుతున్నారు. హిందూ మనోభావాలు దెబ్బతినే విధంగా ఆ యొక్క కార్యక్రమం అక్కడ జరిగింది. దీంట్లో భాగంగా పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమం ఏదైతే అక్కడ జరిగిందో అక్కడ లడ్డూ ప్రసాదాల్లో వినియోగించరానటువంటి పదార్థాలన్నీ కూడా వినియోగించి హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా అక్కడ జరిగింది. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ అలాంటి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పని ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క వాడన పేటన ప్రతి ఒక్క దగ్గర కూడా ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాము. ఇది హిందూ మనోభావాలు దెబ్బతినేసే విధంగా ఇటువంటి కార్యక్రమం ఎవరైతే చేశారో నిజంగా ఎవరు కూడాను దాన్ని క్షమించేటువంటి ప్రసక్తే లేదు. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి దేవాలయాలు అన్నిటిలో కన్నా కూడాను ధనిక దేవాలయం అని చెప్పంటే తిరుమల తిరుపతి దేవస్థానము. ప్రపంచ దేశాల్లోనే ఆయనకు అత్యధికమైనటువంటి భక్తాదులు ఉన్నటువంటి దేవస్థానం తిరుమల తిరుపతి దేవస్థానము. మరి అటువంటి దేవస్థానాన్ని కాపాడేందుకని అక్కడ పాలక మండలి అనే ఒక వర్గము, ఒక సముదాయం ఉంటుంది. ఆ పాలక మండలి యొక్క వాళ్ళ పని ఏంటంటే ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని మనం కాపాడుదాం, అది మనల్ని కాపాడుతుందని చెప్పినటువంటి ధ్యేయంతో ధర్మో రక్షతి రక్షిత అన్నటువంటి యొక్క పాలక మండలి ఏదైతే ఉందో ఆ పాలక మండలి చేసినటువంటి ఈ యొక్క పొరపాటు అప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధులు, అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు వీళ్ళందరూ కూడా ఈ హిందూ దేవాలయాల్లో జరిగినటువంటి ఇంత కఠినాత్మకమైన చర్యలు తీసుకోవాల్సినటువంటి ఈ లడ్డూ ప్రసాదంలో వినియోగించరానటువంటి పదార్థాలు ఏవైతే వాడారో నిజంగా మా అందరికీ చాలా బాధాకరం. ఇది కులాలకి మతాలకి అతీతంగా ప్రతి ఒక్కరు కూడా చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే హిందూ దేశంలో, ఈ యొక్క భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడాను దేవదేవునికి, ఆ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి పోతే ప్రతి ఒక్కరు కూడా కళ్ళకద్దుకొని తినేటువంటి ప్రసాదం లడ్డూ ప్రసాదం. మేము చిన్ననాటి నుంచి చూస్తున్నాము. తిరుమల లడ్డూ ప్రసాదం అనగానే ఆ లడ్డూకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక గుర్తింపు అనేది ఉంది. ఎందుకయ్యా అంటే ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తయారు చేసేటువంటి తిరుమల లడ్డు ఎంతో పవిత్రమైనటువంటి లడ్డూ ప్రసాదం. ఆ యొక్క లడ్డూ ప్రసాదాన్ని అక్కడికి వెళ్ళిన భక్తాదులందరూ కూడాను వాళ్ళ ఊర్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లో పూజలు చేసుకొని టెంకాయ కొట్టుకునేసి దేవుని ప్రార్థించిన తర్వాత ఆ లడ్డు ప్రసాదాలని ఇతరులకి అందరూ కూడా పంచుతారు. ఎందుకయ్యా అట్లా చేస్తారని చెప్పనంటే మన హిందూ ధర్మంలో, సనాతన ధర్మంలో ఉన్నటువంటి యొక్క పద్ధతి. ఆ పద్ధతిలో భాగంగానే ప్రసాదాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అటువంటి పవిత్రమైనటువంటి ఆ దేవదేవుని యొక్క ప్రసాదాల్లో ఇటువంటి నీచమైన అంటే నోటితో చెప్పలేనటువంటి యొక్క పదార్థాలని వాడడం అనేది ఎవరు కూడా క్షమించాలనేటువంటిది. ఇది ఎందుకంటే హిందూ దేవాలయాలని చెప్పంటే ఎవరికి వాళ్ళు ఉండేది కాదు. ఈ యొక్క పాలక మండలి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కర్తవ్యం అది.
ఒక పాలక మండలి సభ్యుడు కానీ పాలక మండలి చైర్మన్ కానీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనిపైన ఎంతో మంచి ఒక ఆ దేవదేవుని దగ్గర సేవ చేసుకునే భాగ్యం ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ ధర్మాన్ని రక్షించేటువంటి ఈ ధర్మాన్ని పరిరక్షించేటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది. అటువంటి బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు ఈ రోజు 50 మంది హిందువులందరూ కూడాను ఇటువంటిది జరిగిందని చెప్పంటేనే వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతిని చాలా బాధపడుతున్నారు. కాబట్టి ఈ యొక్క ధర్మాన్ని కాపాడాలని చెప్పంటే, ధర్మాన్ని రక్షించాలని చేసి చెప్పంటే 50 మంది కూడాను కులాలకు మతాలకు అతీతంగా ఇక్కడ వచ్చేసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవలసిన అవసరం ఉంది. సనాతన ధర్మ రక్షణ సమితి అన్నటువంటిది ఏర్పాటు చేయాలని చెప్పని మన ఉప ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే చెప్పారో నిజంగా అది ఖచ్చితంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉన్నటువంటి ఏవేవైతే ఇట్లాంటి పనులు ఉన్నాయో, ఇటువంటి జరుగుతున్నాయో, మరి వీటన్నింటికి కూడా పరిరక్షించాలని చేసి చెప్పనంటే సనాతన ధర్మ రక్షణ సమితి అన్నటువంటిది చేయాలని చేసి చెప్పని మా పవన్ కళ్యాణ్ గారు సూచించడం జరిగింది. అది మేమందరం కూడా ఏకీభవిస్తున్నాం. ఖచ్చితంగా ఈ యొక్క సనాతన ధర్మాన్ని కాపాడాలని చెప్పంటే ప్రతి ఒక్క దేవాలయంలో కూడాను సనాతన ధర్మ పరిరక్షణ సమితి అనేటువంటిది ఖచ్చితంగా ఉండే తీరాలా. మరి అదే విధంగా మన వెంకటేశ్వర స్వామికి ఏమయ్యా తక్కువ ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఆ దేవదేవునికి 11,329 కేజీల బంగారు ఉన్నది. 11,329 కేజీల బంగారు ఈరోజు భక్తాదులు అంటే హిందూ భక్తాదులు అందరూ కలిసి ఆ స్వామికి సమర్పించుకున్నారే. మరి అదేవిధంగా 18,817 కోట్ల రూపాయలు ధనము ఆయనకు నిల్వ ఉంది. మరి అన్ని 18,817 కోట్ల రూపాయలు నిల్వ ఉందని చెప్పానంటే మరి అంతకన్నా ధనిక దేవుడు అనేటువంటి వాళ్ళు ఉన్నారా? మరి అదే కాకోకుండా 1,200 కోట్లు సంవత్సరానికి ఆదాయం ఉంది ఆయనకు. మరి అదేవిధంగా 5,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించుకొనేసి అక్కడ దేవదేవునికి జరిగేటువంటి సేవా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, భక్తాదులకు వసతి సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి కూడా ఉపయోగిస్తున్నారే. మళ్ళీ అదేవిధంగా అక్కడికి వెళ్ళినటువంటి భక్తాదులందరూ కూడా ఒక్క రోజుకి 3.5 లక్షల లడ్డూలను తయారు చేస్తున్నారు దేవాలయంలో. మరి 3.5 లక్షల లడ్డూలను తయారు చేస్తున్న శాఖ ఎవరైతే ఉన్నారో, ఆ పాలక మండలి ఎవరైతే ఉన్నారో అప్పుడు చేసిన తప్పిదాలన్నింటినీ బయటికి తీయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా వాళ్ళందరూ శిక్షించాల్సిన అవసరం ఉంది. శిక్షించకపోతే మా హిందువుల మా యొక్క మనోభావాలు దెబ్బతింటాయి. కాబట్టి దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పని గుంతకల్ జనసేన పార్టీ ఆధ్వర్యంలో మేమందరం కూడా ఈరోజు కలిసి ఈ యొక్క జరిగినటువంటి ఆ కార్యక్రమం పైన మేమందరం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. అలాగే పవన్ కళ్యాణ్ గారు 11 రోజులు దీక్ష చేస్తున్నారు. ఆ దీక్షలో భాగంగా మేమందరం కూడాను ఆయనకు మద్దతు తెలుపుతూ ఆయన వెంట మేము కూడాను ఆయన అడుగుజాడలో నడుస్తున్నాము. కాబట్టి ఆ జరిగిన అన్యాయాన్ని ఖచ్చితంగా బయటకు వెలికి తీయాలి. ఈ యొక్క హిందూ దేవాదాయ ధర్మాదాయాల్లో జరిగినటువంటి అక్రమాలన్నిటి కూడా బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. తిరుమల తిరుపతి దేవస్థానం నందు ఎప్పుడైనా మనం చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరూ వెళ్ళినప్పుడంతా ఎంతో భక్తితో, ఎంతో శ్రద్ధలతో, ఎంతో పుణ్యం చేసుకున్న వాళ్ళకే దక్కుతుంది ఆ దర్శనం అన్న విధంగా మేము ఆ నమ్మకంతో ప్రతిసారి మేము మొక్కుకొని వచ్చేవాళ్ళము. ఇన్ని ఏళ్ల తరబడి మేము వస్తూ ఉన్నాము. ఎప్పుడైనా కూడా అక్కడి నుంచి వస్తూ లడ్డు తీసుకొని వచ్చినామంటే 1 లడ్డు 2 లడ్డూలు తీసుకొని వస్తేనే ప్రతి ఒక్కరు ఇంటి దగ్గర ఉండే వాళ్ళందరూ ప్రసాదం ఏది అని అడిగితే అందరికి ఇంతింత పంచితే కూడా ఎంతో ధన్యులైనట్టు సంతోషపడే వాళ్ళం. మేమందరు చిన్నప్పటి నుంచి ఇది ప్రతి ఒక్కరూ అనుకునేదే. ఈ రోజు కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదమే కల్తీ చేసినారంటే వాళ్ళు ఎంత నీచులు, ఎంత దుష్టులు, ఎంత దౌర్భాగ్యులు. వాళ్ళు నాశనం అయిపోవాల్సిందే అని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఒక హిందూ మతం ఒక్కటే సంబంధం కాదు, ప్రతి ఒక్కరు ప్రతిఘటించాల్సిందే. ఎందుకు అంటే ఎవరి దేవుళ్ళు వాళ్ళకి ఎక్కువ. వేరే వాళ్ళ దేవుళ్ళకి ఏమైనా జరిగినా, వేరే వాళ్ళ దేవుళ్ళని ఎవరైనా తక్కువ చేసినా మేమందరూ కూడా ముందుంటాము. మా పవన్ కళ్యాణ్ గారు నేర్పించింది అది. సో ఆ విధంగా మేము ఏ దేవుడైనా మా దైవంతో సమానమే. అటువంటిది మా హిందూ సాంప్రదాయం ప్రకారము మేము ఇంత భక్తితో, మేము శ్రద్ధలతో ఆ ప్రసాదాన్ని స్వీకరించే వాళ్ళము. ఇంత కల్తీ చేసినారు అంటే అది అట్లాంటి కల్తీ చేసుకోవాలంటే వాళ్ళ తిండిలో చేసుకోమనండి. ఆ పందినే కోసుకుంటారో, పంది కొవ్వుని తింటారో, ఇంకేమైనా కలుపుకొని తినమనండి వాళ్ళ తిండిలో. అంతేగాని మేము తినే ప్రసాదాల్లో ఈ విధంగా ఇంత ఘోరంగా కల్తీ చేయడం అనేది మేము అస్సలు సహించము. అవసరమైతే మేము కావాలంటే ధర్నాకు కూడా కూర్చునే రెడీ. ఏమైనా జరిగి వాళ్ళు తొందరగా శిక్షించబడాలి. ఈ రోజు పూల రమణ అన్న ఆధ్వర్యంలో జనసేన తరఫున మా అన్న పిలుపు మేరకు మేమందరూ ఇక్కడికి వచ్చినాము. ఇది తొందరలో ఎవరైతే ఉన్నారో దీని వెనకల ఈ కమిటీలో ఎవరైతే ఉన్నారో, ఎవరి వల్లైతే జరిగిందో వాళ్ళు అదంతా బయటకు వచ్చి వాళ్ళు శిక్షించబడాలని కోరుకుంటూ
ధన్యవాదాలు. వెంకటేశ్వర ఈరోజు గుంటకల్ రాజనగర్ లో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆయన పూజలు చేసుకొని పూల రమణ గారి ఆధ్వర్యంలో ఈరోజు తిరుమలలో జరిగిన అవకతవకల గురించి మేము ఒక నిరసన వ్యక్తం చేస్తున్నాము. ఈ నిరసనకు రాబోయే వాళ్ళలో కమిటీ నంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ శిక్షించబడాలి. దీని మీద ఇమీడియట్ గా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఇమీడియట్ గా దాన్ని ప్రాసెస్ చేసి వాళ్ళని శిక్షపడేటట్లా ఇచ్చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. అలా శిక్షపడే ఇదిలో మేము ధర్నాకైనా సిద్ధమే, ఇంకా ఏమిటికైనా సిద్ధమే. ఏమిటికైనా మా మనోభావాల్ని, హిందూ మనోభావాల్ని దెబ్బతీసే రకంగా ఈరోజు వీళ్ళ ప్రవర్తన ఉన్నాయి కాబట్టి ఆ ప్రవర్తన మానుకోవాలని ఇప్పటికైనా కానీ మేము కోరుకుంటున్నాము. ఇది పురోగతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. మనం ఏదైనా సమస్య వచ్చినప్పుడు సంఘటితంగా మనం ముందుకు పోతే గానీ ఇటువంటివి జరగకుండా జరుగుతాయి. మనం ఇలాగే ఉన్నామంటే ఇలాగే నిద్రావస్థలో ఉంటాం కాబట్టి ఈ ముందుగా వాళ్ళని ఇచ్చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన రమణ గారికి జనసేన మనకు కాబట్టి దానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గత పాలకులు రివర్స్ టెండరింగ్ అనే ఒక పిచ్చస్త్రం పట్టుకొని పిచ్చి పిచ్చి చేష్టాలు చేసి రాష్ట్రాన్ని గందరగోళం చేసి ఏ పని జరగకుండా అడ్డు నిలబెట్టడానికి రివర్స్ టెండరింగ్ అని ఒకటి పెట్టారు. అందులో భాగంగా ఎదవలు చేసిన పని మన లడ్డు వినియోగాన్ని కంప్లీట్ గా నాశనం చేసి రకరకాల పదార్థాలు ఉపయోగించి నాశనం చేశారు. అలాంటి వాళ్ళకి శిక్ష పడాలి. మా పవన్ కళ్యాణ్ గారు 11 రోజులు దీక్ష అయిపోయే లోపు వాళ్ళకి శిక్ష పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇలాంటివి ఇంకొకసారి పునరావృతం కాకోకున్నట్లా ఏ రాజకీయ పార్టీలో అయినా సరే మేము కష్టపడ్డాము, మేము అది చేసాము ఇది చేసామని పోయి దేవస్థానాల్లో ఆ పదవులు ఈ పదవులు తెచ్చుకొని అన్యాయం చేయొద్దని మనసారా కోరుకుంటూ, నువ్వు కష్టపడింది ప్రజాసేవ చేయడానికి, దేవసేవ చేయాలన్న నువ్వు ఉద్దేశం నీకుంటే అందులో రాజకీయ పార్టీల్లో సంబంధం లేకపోకుండా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రజాసేవ చేసే వాళ్ళకి సొసైటీలో దండిగా ఉన్నాయి సమస్యలు, అక్కడికి రండి. దయచేసి దేవాలయాల్లో పోయి ఆ దేవాలయాల్ని అపవిత్రం చేసి నాశనం చేయొద్దండి. హిందుత్వం చల్లగా ఉంది. ఇన్ని వేల కోట్ల మంది మనం ఉన్నా కూడా, ఇంత తప్పు జరిగినా కూడా ప్రతి ఒక్కరు ప్రతిఘటిస్తున్నారు. అది తప్పు అంటున్నారు కానీ ఎవరు యుద్ధం చేయడానికి ముందరపోవట్లేదు. యుద్ధం చేసే పరిస్థితి తీసుకురావద్దని ప్రతి ఒక్కరికి కోరుకుంటూ వేడుకుంటున్నాం. జై జనసేన. ఈరోజు మన గుంతకల్ పట్టణం నందు మెగా ఫ్యామిలీ నుంచి ఏపీ కార్యదర్శి బి గోపి మాట్లాడుతున్నాను. మన గుంతకల్ పట్టణం నందు రాజేంద్ర నగర్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు మరియు మన పూల రమణ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ సందర్భంగా ఇప్పుడు జరగబోయే ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, తిరుపతి లడ్డు అపవిత్రమైపోయింది. ఆ లడ్డుని తయారు చేసిన వాళ్ళు ఎవరైతే ఇంత నీచానికి పాల్పడ్డారో వాళ్ళు ఖచ్చితంగా శిక్షించబడాల్సిందే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, గత పాలకంలో ఉండే వాళ్ళు అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఎంత నీచంగా జరిగినాయంటే మేము ప్రత్యేకంగా పోయాము, చూసాము, ఆ బాధలు పడ్డాము. కాకపోతే ఇప్పుడుండే మన ఈ టీడీపీ గవర్నమెంట్ లో, జనసేన గవర్నమెంట్ లో, కూటమి గవర్నమెంట్ లో ఇలాంటివి జరగకుండా అలాంటి దోషుల్ని శిక్షించి ఇలాంటి దీనికి చర్మగీతం పాడాలి. రాబోయే రోజుల్లో మంచి పాలనతో ముందుకు దూసుకెళ్తూ మన కూటమి ప్రభుత్వం అన్నిటికీ మంచి జరుగుతుందని కోరుతూ జనసేన పార్టీ నుంచి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషిస్తూ ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషిస్తా. జై జనసేన, జై చిరంజీవి.